గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బ్రహ్మారెడ్డి. నమస్తే సార్. ఏంది ఒంటరిగా కూర్చున్నావు? వెంకటేష్ గౌడ్ రాలా? నమస్కారం సార్. నమస్తే రెడ్డి సాబ్. రాజుగారు ఎప్పుడు వచ్చారు? ఏమిటి, హోమ్ మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారా? త్రిమూర్తులు మాట్లాడతారని చెప్పాయా? సార్ నమస్కారం సార్, ఒక్క నిమిషం సార్. హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. ముగ్గురు ఒకేసారి లైన్లోకి వచ్చారంటే ఎవరికో ముహూర్తం పెడుతున్నారన్నమాట. ఎవరతను? బాబాయ్ చౌదరి, తారా కాంట్రాక్టర్. ఈ రోజే వాడిని లేపాల. అతను సీఎం మనిషి కదయ్యా. సీఎం మనిషి అయినా వాడెవడైనా గాని వాడిని ఖతం చేయాలి. విన్నావా? చీమల పుట్టలో వేలు పెడితే చీమలే కొడతాయి. మా సారా సిండికేట్ లో తల పెట్టాడు. వాడి తల తీసేయకపోతే మేం తల దించుకోవాలి. సీఎంతో చేతులు కలిపి తెలంగాణ మొత్తం ఆడే పాడేసుకున్నాడు. సర్లే నక్సలైట్ ఏరియా కదా అని వదిలేసుకున్నాం. ఇవాళ రాయలసీమ కూడా తనే పాడేసుకుందామని 2 కోట్లతో పోలీసు బందోబస్తుతో కర్నూలు వెళ్తున్నాడు. సీను నాకు అర్థమైంది. ఆ బాపయ్యని చంపితే సీఎం నాకు పడేడుస్తాడయ్యా. ఏం కాదు, చెప్పింది చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డలు మాకు బడి ఏడుస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నల్లమలై ఫారెస్ట్ లో తీవ్రవాదులు అడిగట్టారని టూర్ ప్రోగ్రామ్ వేసుకో. బాబాయ్ చౌదరితో బందోబస్తుగా వెళ్తున్న పోలీస్ ఫోర్స్ నీ దగ్గర పిలిపించుకో. మిగతా కార్యక్రమం మేం చూసుకుంటాం. హలో, 311681 రిసీవింగ్ సార్. కంట్రోల్ రూమ్ హియర్. హోమ్ మినిస్టర్ గారు నల్లమల ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వస్తున్నారు. మొత్తం సెక్యూరిటీ డైవర్ట్ చేయండి. ఓవర్ ఓవర్. ఎందుకు కార్యక్రమం సార్? హోమ్ మినిస్టర్ గారు సడన్ గా ప్రోగ్రామ్ వేసుకుని నల్లమల ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అయితే బందోబస్తుకి మేమంతా అక్కడికి వెళ్ళాలి సార్. నేను డబ్బు కట్టి మీ అందరినీ సెక్యూరిటీగా తెచ్చుకున్నానయ్యా. నిజమే సార్. 2 కానిస్టేబుల్స్ మీకు ఎస్కార్ట్ గా ఇచ్చి మిగతా ఫోర్స్ అంతా డైవర్ట్ చేయమని మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్. నన్నేం చేయమంటారు సార్? ఇట్స్ ఆల్ రైట్. సీఎం గారితో చెప్పి ఈ విషయం ఒకటి తెలుసుకుంటాను. ఓకే, యూ కెన్ గో గో గో. కమ్ ఆన్, హరీ అప్. సార్, నాకు ఎందుకో డౌట్ గా ఉంది. వెనక్కి వెళ్ళిపోతే ఆ తొత్తు కొడుకు ముందు వీక్ అయిపోతాం. ఈ హైవే అంతా రక్తం పారించైనా సరే రాయలసీమ బాపయ్య చౌదరి సారాయసీమ కావాలి, అంతే. కస్తూరి, కాఫీ తీసుకోండి. మమ్మీ, మంచినీళ్ళు తీసుకొస్తాను. వేడిపల్లెలో ₹1 కోటి దారి దోపిడీ. ప్రముఖ సారా కాంట్రాక్టర్ బాపయ్య చౌదరి దారుణ హత్య. అది దారి దోపిడీ కాదమ్మా, రాజకీయ హత్య. హత్య రాజకీయాలతో
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డర్టీ పొలిటీషియన్. సీఎంని నాకు చెప్పకుండా అసలు టూర్కి ఎందుకు వెళ్ళావు? నక్సలైట్లు లొంగిపోతామని కబురు చేస్తే వెళ్ళాను. కర్నూలులో నక్సలైట్లు నీకు కబురు చేశారు, లొంగిపోతారని నువ్వు వెళ్ళావు. మీరు నమ్మకపోతే నేనేం చేయను? హిట్ లిస్ట్ లో మీ పేరుందట. పెళ్ళాంబెట్లున్నాడు, చంపకండని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళా. రైటప్ప, జోకులైటం నాకు తెలుసు. లేకపోతే ఏంటండి, ఎవడినో చంపితే హోమ్ మినిస్టర్ని నన్ను నిలదీస్తారా? టైం వస్తే పోయేవాళ్ళు పోతూ ఉంటారు, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు. మంత్రుల్ని గౌరవిస్తూ స్టేట్ ని సరిగ్గా పాలించడం నేర్చుకోండి. 5 ఏళ్లు కుర్చీలో ఉంటారు. నమస్కారం అండి. నమస్కారం శివరామకృష్ణ గారు. మీరైనా కాస్త చెప్పండి మీ సీఎం గారికి. ఈ ముఠా రాజకీయాలకి దూరంగా ఉంటాను, క్షమించాలి. మీ గాంధేయవాదాలు ఈ రోజుల్లో పనికిరావు. ఏమిటి సార్ ఇది? ఆ హోమ్ మిమ్మల్ని అన్న పళ్ళం కడిగేసినట్టు కడిగేసినాడు. కాఫీలో షుగర్ అంత దేశభక్తి కూడా జనంలో ఎవరికి లేదయ్యా. సర్లే ఉంటా, టచ్ లో ఉండు. థ్యాంక్ యూ. సార్, ఏంటే పెద్ద మనిషి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడినా? యూనిసెఫ్ వాళ్ళు పంపించిన సరుకు డిస్ట్రిబ్యూషన్ లో ఏదో లోపం జరిగిందంటే అంటే నేను టెలిఫోన్ లో చుండూరు సుబ్బారావు గారితో మాట్లాడిందంతా వినేసి వెళ్ళిపోయారు. భలేవాడయ్యా. అవునండి. స్టాక్ వచ్చి ఎంతకాలం అయింది? 4 months సార్. ఇంతవరకు ఎంత డెలివరీ చేశావు? 50% సార్. మిగతా స్టాక్ ఎక్కడ? బ్లాక్ లో అమ్మేశావా? లేదు సార్. సంతకం పెట్టు. సార్ సార్ నాకేం తెలియదు సార్. పిల్లలు కలవండి సార్, వదిలేయండి సార్. వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పుకో. సార్ ఫస్ట్ మిస్టేక్ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి సార్. ఈ ఒక్కసారికి వదిలేండి సార్, లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు సార్. సార్ ఏమండి 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 వెళ్ళొద్దు. ఎవరండి వాళ్ళు? పొద్దున్న గొడవల మీద రైడ్ చేశాను, దాని రిజల్ట్. అమ్మ సరోజిని,
సరోజిని ఏమిటే నీ మొండి ధైర్యం? నీ చేతుల్లో తన్నులు తిన్న విధవులు రేపు దారి కాచి నిన్నేమన్నా చేస్తే? నువ్వేం భయపడకమ్మా, నాకేం కాదు. ఏమిటే కాదు, నువ్వు వాడదాను అని మర్చిపోకు. కస్తూరి, కొడుకు కలిసి రాలేదని నా కూతుర్ని కొడుకులా పెంచుతున్నాను. దాన్ని పిరికి దాన్ని చేయకు. ఏమండి, నా మాట వినండి. ఇవాళ మన అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాం. మనం ఈ ఊళ్ళో ఉండొద్దు, వెళ్ళిపోదాం. నిజాయితీగా నడిచే వాళ్ళకి ఏ ఊరైనా ఒకటే. తర్కంతో నా నోరు ముయించొద్దు, మనం వెళ్ళిపోతున్నా అంతే. కస్తూరి, నా మాట విను. కస్తూరి, ప్రతివాడు ఇలా భయపడుతూ వెళితే చివరికి దేశంలో మిగిలేది అవినీతి, అక్రమం, అన్యాయమే. భయపడి పారిపోవడం జీవితానికి పరిష్కారం కాదు. Life is a challenge. Face it. Life is a game. Play it. విరిసే ఉదయం విధితో సమరం నీదే విజయం కదిలే నిమిషం ఆశల నిలయం ఆగదు సమయం బ్రతుకో పయనం కృషి నీ కవచం నిర్భయమే నీ అభయం జీవితం ఒక శిల్పం మలుచుకో జీవితం ఒక పందెం గెలుచుకో విరిసే ఉదయం విధితో సమరం నీదే విజయం అభినందనలతో సూరిబాబు. తప్పు చేసిన చాలక ప్రభుత్వోద్యోగినే బెదిరిస్తున్నావా? నాకేం తెలియదు సార్. వాడెవడో రౌడీ ఏదో చందా కోసం అక్కడికి వచ్చి నిలబడ్డాడండి. వాడే చక్రపాణి గారిని బెదిరించాడు సార్. ఆల్ రైట్. గోడౌన్లో సరికి ఎవరికి అమ్మావు? నేను ఎవరికి అమ్మలేదు సార్. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. నేనే కనుక యూనిసెఫ్ సరుకు నమ్ముంటే నా పెళ్ళాం బిడ్డలు నాశనం అయిపోతారు సార్. షటప్. నీకేం తెలియకపోతే లెడ్జర్లో చూపించిన స్టాక్ గొడవలు ఎందుకు లేదు? 200 బ్యాగ్స్ మిల్క్ పౌడర్ ఎలుకలు తినేసాయా? స్కూల్ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పిచ్చుకలు ఎత్తుకెళ్ళాయా? గోడంలో యూనిసెఫ్ సరుకులు దొంగిలించింది వీడేసా? చెప్పు, నిజం చెప్పు. గోడౌన్లో సరుకు దొంగిలించింది నేనే సార్. దొంగిలించిన సరుకు ఏం చేశావు? చెప్పు. సరుకు తీసి పారిపోతుంటే లారీ గోదావరిలో పడిపోయింది సార్. నన్ను క్షమించండి సార్. సార్, డబ్బు కక్కుతుపడి పని చేశాను సార్. సార్, నన్ను క్షమించండి సార్. సార్, క్రెయిన్ తీసుకువెళ్లి గోదావరిలో పడ్డ లారీని బయట తీయించాను సార్. సరుకు మాత్రం నీళ్ళలో కొట్టుకుపోయింది. సార్, జాయింట్ కలెక్టర్ గారు నా మీద పర్సనల్ గట్టితో. చక్రపాణి, వాట్ ఈస్ దిస్? అది కాదు సార్, ఇదంతా No. ఏదో- కేసు ఫైల్ చేయండి. నేరస్తుల్ని తప్పించి వీడిని కేసులో ఇరికించినందుకు ఎంత లంచం పుచ్చుకున్నావురా ఇడియట్? ఈ ఇడియట్ ని కన్నది మీరేగా? ఛీ, నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అందుకే ఇంట్లోంచి వెళ్ళగొట్టారుగా. చూడండి, సాయంత్రం మీ మనవడికి, అంటే నా కొడుక్కి బారసాల. అమ్మను కూడా తీసుకురండి. సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకుని బారసాలకు వెళ్తావే? వాడు మన కన్నబిడ్డండి. నాకు కాదు. ఈజ్ ఎ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. లంచం అనే గడ్డి తినే పశువు. ఎప్పుడో లంచం తీసుకున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఎప్పుడో కాదు, ఈ రోజు కూడా ఆ పని చేశాడు. ఝన్ 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 తెలుగు వన్